పశ్చిమాసియాలో యుద్ధ ఘర్జన తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పౌల్ట్రీ, ఆక్వా రంగాలు సతమతమవుతున్నాయి. ఏపీలో సాగే రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో ఆక్వా రంగం తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. రొయ్యల సాగుదారులను యుద్ధ పరిస్థితులు తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. వారం రోజులుగా రొయ్యల ధరలు కేజీకి 30 నుంచి 40 రూపాయల వరకు తగ్గడంతో ఒక్కో టన్ను పెట్టుబడిపై రైతుకు 40,000 వరకు నష్టం వాటిల్లుతోంది. ఇరాన్, ఇజ్రాయిలీ యుద్ధ జ్వాలలు పౌల్ట్రీ రైతుల పొట్ట కొడుతున్నాయి. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడిగుడ్డు ధర దారుణంగా పడిపోయింది. దీంతో అటు ఆక్వా, ఇటు పౌల్ట్రీ రంగాలు రోజుకు కోట్లాది రూపాయల నష్టాలను చవిచూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు 3 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. 1.5 కోటి గుడ్లు ఎగుమతి కావాల్సి ఉంది. అయితే ఎగుమతులు లేక స్టోరేజీ యార్డులు, ప్యాకింగ్ కేంద్రాల్లోనే కోడిగుడ్లు పేరుకుపోతున్నాయి. రోజుకు 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతుండడంతో పౌల్ట్రీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు శ్రీకాంత్. తేజస్వి, గుడ్ ఆఫ్టర్నూన్. సో దేశం మొత్తం కూడా యుద్ధం ఎఫెక్ట్తో అతలాకుతలమవుతోంది. ప్రపంచం మొత్తం కూడా చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే పశ్చిమాసియా దేశాలు, అటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ పోర్టుల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 20 రోజుల బుకింగ్ కాస్త 25 రోజుల తర్వాత చేసుకోవాలన్నటువంటి నిబంధనను కేంద్రం ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత కమర్షియల్ గ్యాస్ మొత్తం కూడా సరఫరా నిలిపేసినటువంటి పరిస్థితి. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా ఎక్కడికెక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో, భారతదేశంలో రెస్టారెంట్లు, బార్లు, హోటళ్ళు అన్నీ కూడా మూతపడ్డటువంటి పరిస్థితి. అటు మధ్యప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బాంబే లాంటి ఒక ఫినాన్షియల్ క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి బాంబే నగరం, మహారాష్ట్ర, ఢిల్లీ, ఇటు 2 తెలుగు రాష్ట్రాలు, అటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, పూర్తిగా జమ్మూ కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు కూడా గ్యాస్ నిలిపివేతతోటి గ్యాస్ సరఫరా లేక కమర్షియల్ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు బ్లాక్ మార్కెట్ల దందా కూడా పెరుగుతోంది. అయినా బ్లాక్లో కొనుక్కోవడానికి కూడా కమర్షియల్ వినియోగదారులు ముందుకొచ్చినా కూడా అట్లా కూడా దొరికినటువంటి పరిస్థితులు కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు రంజాన్ పండగ సీజన్ నడుస్తోంది, రోజా నడుస్తోంది. ఈ సమయంలో ఇక్కడ నుంచి ఎగుమతులు అయ్యేటువంటి మాంసం కానీ, లేదంటే పళ్ళు కానీ, లేదంటే ఇంకేమైనా వినియోగ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిపైన కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కడికక్కడ ఆ పోర్టుల్లో ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఇది కాస్త సౌదీ అరేబియా కంట్రీస్లో కానీ, గల్ఫ్ దేశాల్లో కానీ చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఈవెన్ మనకు వచ్చేటువంటి ఎల్పిజి కానీ, లేదంటే మిగతా ఇంధనాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమస్య ఇప్పుడే ముగిసిపోతుందా అంటే ఈ సమస్య ముగిసిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కూడా ఇంకొక 20 రోజుల వరకే మేనేజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ ఎఫెక్ట్ ఇంకా దేశవ్యాప్తంగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో వెహికల్స్ వినియోగం కూడా తగ్గేటువంటి ప్రమాదాలు ఏర్పడవచ్చు. అటు ఎల్పిజి వినియోగం కూడా తగ్గాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. ఒక కోవిడ్ లాంటి షట్డౌన్ స్టేజ్ని ప్రపంచం ఎట్లా చూసిందో ఇప్పుడు ఆర్థికంగా షట్డౌన్ కాబోతోంది ప్రపంచం అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే సార్. ఇందాక ఒక మాట నేను వాడాను. అన్నీ అవైలబుల్లో ఉన్నప్పుడు ఒక మహమ్మారి రోగానికి షట్డౌన్ అయింది ప్రపంచం. బట్ ఇప్పుడు ఒక యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థ కూడా షట్డౌన్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామాన్య మానవుడికి అంటే ప్రభుత్వాలకు కూడా సోర్స్ ఏందో కనిపించట్లేదు. వాట్ నెక్స్ట్ అన్నటువంటి సోర్స్ కనిపించట్లేదు. ఏం చేయాలన్నటువంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం దిగుమతి చేసుకుంటూనే ఇక్కడ ప్రజలకు అందించేటువంటి పరిస్థితి. జలసందులు క్లోజ్ అయిపోయినాయి, రవాణా మార్గాలు క్లోజ్ అయిపోయినాయి. సో మళ్ళీ పాతకాలానికి మళ్ళీ అదే అంటే వినియోగ వస్తువులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ కట్టెలు పోయి ఇలాంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదాలే కనిపిస్తున్నాయి. సో ఏంటి సార్, ఎట్లా చూడొచ్చు? ఏ విధంగా మనం నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి? వీటికి సొల్యూషన్, సబ్స్టిట్యూట్స్ ఏ ఉండొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. 11 రోజులు ఇవాటికి యుద్ధం మొదలై 28 ఫిబ్రవరి నాడు మొదలైంది.
వరుసగా ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో కొంచెం మిగతా వారికంటే మనం మెరుగ్గా ఉన్నాం అనుకుంటే ఒక 4-5 రోజుల నుంచి సంక్షోభం మరింత ముదురుతుంది. అంటే యుద్ధం ఆగదు అని తెలిసిన తర్వాత ఇంక మరింత పెరిగింది. మొదటి వారంలో కొంత ఆశ ఉండే యుద్ధం ఆగుతుందేమో అని చెప్పి, అవును. యుద్ధం ఒక 2-3 నెలలు కొనసాగుతుంది అనే విషయం వచ్చిన తర్వాత కొంతవరకు ఇప్పుడు మళ్ళీ మన దగ్గర 2-3 ఉన్నాయి. ఒకటి, వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు పడిపోయినాయి. అవును. ఉదాహరణకు మనకు అరటిపళ్ళ రేట్ పడిపోయింది. అవును. కోడిగుడ్లకి ఫ్లక్చువేషన్ ఉంటది శ్రీకాంత్ గారు. మొదటి నుంచి కూడా మనకు ఎండాకాలంలో చికెన్, కొంచెం కోడిగుడ్లు వేడి చేస్తే తక్కువ తింటారు, వినియోగం తక్కువ ఉంటుంది. కానీ ఈ ప్రభావం కూడా పడ్డది. మూడోది, అతి పెద్దగా ప్రభావం పడ్డది ఏంటంటే మనకు రొయ్యల ఇంటికి. నాకు జానకరామరాజు గారికి నాకు వీళ్ళు ఉంటారు, వారి నుంచి కూడా ఇంతకుముందు తెలుసుకున్నాను నేను. చాలా వరకు నేను ఆ రొయ్యల పరిశ్రమ గురించి, రొయ్యల మన తయారు మొదలుకి పండించడం మనకి మొదటి ఎగుమతుల దాకా చాలా వ్యవస్థలు పరిశీలించిన వాడికి చెప్తున్నాను. 40-50 రూపాయలు తక్కువైంది. మొన్నటిదాకా సుంకాల మూత వల్ల రొయ్యల రైతులు నష్టపోతే ఇప్పుడేమో యుద్ధం వల్ల నష్టపోతున్నారు. అంటే గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్టు వాడు తగులుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో రొయ్యల ఎగుమతికి చాలా ప్రసిద్ధి పొందినాయి. నెల్లూరు అవన్నీ కూడా మంచినీటి రొయ్యలకు మనకు ఉభయ గోదావరి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ప్రసిద్ధి పొంది దానివల్ల నష్టపోతుంది. ఇక డీజిల్ ఇవ్వటి అంటారా, నా ఉద్దేశం 90 రోజులకు మనకు బఫర్ స్టాక్స్ ఉంటాయి. కానీ 11 రోజులు అయిపోవడానికి ఎక్కువ ఖర్చు కావడం కారణం ఏంటంటే, అయిపోతుంది అంటే ఆదుర్త వేరే ఉంటుంది ప్రజలకు కదా. చాలా మనం చూస్తున్నాం. పెళ్లిళ్ళు కూడా ఇప్పుడే సీజన్, పెళ్లి సీజన్ కూడా ఇప్పుడు అంత ఈ నెల అంతా కూడా. దానివల్ల అయిపోతుంది ఏమనంటే కొంతవరకు స్టాక్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. అన్నిటికంటే గ్యాస్ కొరత కారణం ఏంటంటే, గ్యాస్ నిల్వలు బఫర్ స్టాక్ అంత పెద్ద ఎత్తున ఉండవు. జనరల్ గా గ్యాస్ అనేది పైప్ లైన్ ద్వారా వస్తుంటది, ఖర్చు అవుతుంటది కనుక దానిలో పెద్ద సమస్య ఉండకపోవచ్చు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే గ్యాస్ పెద్ద ఎత్తున దెబ్బ తగ్గుతుంది. మీరు 15 రోజులకు బుకింగ్ పోయి ఇప్పుడు 21 రోజులకు, తర్వాత నిన్న నుంచి 25 రోజులకు ఇచ్చారు బుకింగ్ తో పాటు ధర కూడా పెరుగుతుంది. ఇప్పటికే 60 రూపాయల ధరను పెంచేశారు చాలా రాష్ట్రాలు. అదే డొమెస్టిక్ 60 రూపాయలు పెరిగింది, మనకు కమర్షియల్ 115 రూపాయలు పెరిగింది. చూసినాం కదా మనం. కమర్షియల్ అయితే 115 రూపాయలు పెరిగింది. కమర్షియల్ గ్యాస్ కూడా ఇప్పుడు బెంగళూరులో ఇవాళ బంద్ జరుగుతుంది పెద్ద ఎత్తున. అంటే హోటళ్లకు మీరు రిటర్న్ చేస్తున్నారు అని చెప్పి. మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా కూడా ఈ కమర్షియల్ దానికి కొంచెం కష్టం వచ్చింది. అంతటా కూడా హోటళ్లు బంద్ అవడం, లేకుంటే ఇంకోటి ఏమైందంటే గతంలో వీధి వ్యాపారస్తులు చాలా వరకు ఏం చేసేవాళ్ళు అంటే డొమెస్టిక్ గ్యాస్ వాడి చేసేవాళ్ళు. కానీ దాడులు పెరగడం వల్ల ఇటీవల డొమెస్టిక్ గ్యాస్ కొని దీనికి చాలా తేడా ఉండడం వల్ల ఏమైందంటే చాలా వరకు అధికారులు దాడులు చేస్తున్నారు కనుక వీధి వ్యాపారులు ఇడ్లీ బండి పెట్టుకునే వాడు కూడా ఖచ్చితంగా కమర్షియల్ సిలిండర్ వాడాల్సి వస్తుంది. గట్టిగా మాట్లాడితే స్టార్ హోటల్ మన దగ్గర ఇంకా ఎంత ఇంపాక్ట్ కనిపించట్లేదు. కమర్షియల్, మీరు అన్నట్టు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల విషయంలో ఇటు మీరు అన్నట్టు పెళ్లిళ్ళ సీజను, ఫంక్షనాల మీద, పెళ్లిల మీద ఎఫెక్ట్ పడతా ఉంటుంది, రెస్టారెంట్ల మీద, హోటళ్ల మీద ఎఫెక్ట్ పడుతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కొక్క ఎండ్ క్యాంట్ ఏదో పడబోతోందా అన్నటువంటి భయం కనిపిస్తోంది. ఇంకోటి సార్, ఇప్పుడే మనకు కనిపిస్తోంది ఉత్తరప్రదేశ్లో చాలా తీవ్రమైనటువంటి కొరత ఉంది. లక్నో కానీ, ప్రయాగ్రాజ్ కానీ, గోరఖ్పూర్తో పాటు చాలా రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఒక 5-6 రోజుల నుంచి సిలిండర్లు అందుబాటులో లేకపోతే మనం జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా, యూరియా కోసం చెప్పులను ఎట్లా అయితే లైన్లో పెడతామో అట్లా గ్యాస్ సిలిండర్లు పట్టుకొని ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి లైన్లో నిల్చుంటున్నారు. మహారాష్ట్ర చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది, అటు ఉత్తరప్రదేశ్లో అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఇది క్రమక్రమంగా పెరుగుతోంది, ఒక భయం కూడా స్టార్ట్ అవుతోంది. సో కేంద్రం ఇప్పటికే దీనిపైన రెస్పాండ్ కూడా అయింది. ఇప్పటికే ఎల్పిజికి సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించిన వాళ్ళతో కూడా మీటింగ్ అరేంజ్ చేస్తారో, దీనికి సబ్స్టిట్యూట్ ఏందో ఆలోచించాలి అని చెప్పేసి. సో ఈ పరిణామాలు ఎట్లాంటి సిచ్యువేషన్ దారితీయొచ్చు? ఎల్పిజి విషయంలో ఇప్పటికే కొంచెం కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది, కొంచెం లేట్ అయిందని నా ఉద్దేశం. ఇప్పుడు మనకు ఇంకా మన ఏమంటారు బంగాళాఖాతం నుంచి మనకి రిలయన్స్ వాళ్ళది ఉంది, కానీ గుజరాత్ దాకా పైప్ లైన్ ఉంది కదా, ఎందుకు మనం జాగ్రత్త పడలేదు అనేది ఒకటి విమర్శ వస్తుంది కేంద్ర ప్రభుత్వం మీద. ఎందుకంటే మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం గ్యాస్, ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో మేము మంది మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కొంతవరకు అని. కనుక ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎందుకు సెల్ఫ్ సస్టైన్ కాలేకపోయినా, ఉన్నదాన్ని ఎందుకు వాడుకోలేకపోయినా ఒకటి. రెండోది, ఎప్పుడు కూడా మంచి విలువ ఉంటుందంటే గోజ, అంటే పశువు అంటే తెలంగాణలో గోజ అంటారు కదా, గోజకి ఏమో తింటే దాని మనిషికి ఉంటే దాన్ని. ఇప్పుడు 2 సిలిండర్లు ఫుల్ ఉన్నాయి అనుకోండి, మన కోడిగుడ్డ ఇంత బంగారం మన ఇంట్లో ఉన్నట్టు లెక్క మనం ఫీల్ అవుతాం. అంటే ఉన్నది అనుకుంటే వేరేగా ఉంటాం. ఇప్పుడు ఇది లేదనుకుంటే, కొద్ది రోజులు దొరకదు అనుకుంటే వెంటనే ఇప్పుడు సిలిండర్ల గొడవ అంతా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గట్టిగా హామీ ఇవ్వాలి. ఆ మార్గం ముసుకపోయింది, అయినా సరే మేము తెప్పిస్తున్నాం, రష్యా నుంచి మనకు సప్లై అవుతుంది, లేకపోతే మనకు ఇరాన్ నుంచి సప్లై అవుతుంది. పైప్ లైన్ ఉంది కదా, మన పైప్ లైన్ అయితే ధ్వంసం కాలే కదా ఎక్కడ కూడా. కానీ అక్కడ గ్యాస్ స్టేషన్స్ కొంతవరకు మనకు గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల్లో కొంత ఇబ్బంది జరిగింది. మొత్తం 6 దేశాల్లో కూడా జరుగుతుంది కనుక దానివల్ల ఉంటుంది కాదంటలేదు.
కానీ గ్యాస్ విషయంలో ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గట్టిగా హామీ ఇవ్వాలి, మీకు నష్టం లేదు, 4 రోజుల తర్వాత తెచ్చుకోవచ్చు, కేవలం బుకింగ్ తేదీలే మార్చిన బుకింగ్ యొక్క కాల పరిమితి మార్చడం కాదు, కానీ ఉంటది అనే హామీ ఇవ్వాలి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు మాట్లాడినా కూడా సరైన సమాచారం వాళ్ళ దగ్గర లేదనిపిస్తుంది నాకైతే. మరి ఇంత కొరత ఉన్నట్టే కదా ఉత్తరప్రదేశ్ లో మీరు గ్యాస్ సిలిండర్ పట్టుకుని తిరుగుతున్నారు రోడ్ల మీద, అంటే ఉన్నట్టే లెక్క కదా. మన దగ్గర ఇలాంటి కమర్షియల్ విషయంలో ఇప్పుడే కాలేదు, కానీ ఇప్పుడే నిన్న మొన్న ఫంక్షన్ హాల్ యజమానులు అంటున్నారు ఏంటంటే మనకు ఈ క్యాటరింగ్ వాళ్ళు కూడా పెంచేశారట రేట్లు. అంటే మామూలు కంటే కూడా ఒక భోజనానికి 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు పెంచేశారట. అంటే దాన్ని బట్టి అంటే గ్యాస్ కొరత వస్తే కూడా మేము చేస్తాం, మన హామీ ఉన్నది, ఇప్పటికీ మేము స్టాక్ పెట్టుకున్నామని చెప్పి అంటున్నారట. కొన్ని చోట్ల ఇప్పుడు మన పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలలో మీకు గ్యాస్ మనకు డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తున్నారు. వాళ్ళు పెద్దగా స్టాక్ పెట్టుకోరు, జనరల్ గా ఒక పెద్ద ట్యాంకర్ ఉంటుంది, అక్కడికి సప్లై అవుతుంటుంది. అటువంటి వాళ్ళకు మరి ఎప్పటికప్పుడు ఎవ్రీ 2 days 1 day రావాలి కదా, దాదాపు 1000. ఉదాహరణ బెంగళూరులో అదే సమస్య. బెంగళూరులో ఇప్పుడు ప్రిస్టేజ్ ఫాల్కన్ సిటీలో చూస్తే మీకు డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ వస్తుంది. ఆ పైప్ లైన్ వచ్చే గ్యాస్ కి అయితే నిల్వ ఉండాలి కదా వాళ్ళకైతే. ఇట్లాంటివి కూడా పెద్ద పెద్ద కమ్యూనిటీ వాటిలలో చాలా పెద్ద ఎత్తున కొత్త కనపడుతుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అనుకోవాలా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి సౌదీ అరేబియా కంట్రీస్ కానీ, గల్ఫ్ కంట్రీస్ కానీ చాలా దేశాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి. చాలా కంటైనర్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ పోర్టుల్లో ఆగిపోయినాయి. ఇందాక మీరు అన్నట్టు రొయ్యలు కానీ, లేదంటే ఎగ్స్ కానీ, మాంస ఉత్పత్తులు కానీ, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి. అండ్ మోరోవర్ తొందరలో పాడైపోయేటువంటి పళ్ళు అవన్నీ కూడా ఉంటాయి, ఈవెన్ మాంసం లాంటివి. అవి ఎక్కువ రోజులు స్టోరేజ్ చేయడానికి కూడా వీలు ఉండవు. అవన్నీ కూడా కంటైనర్లలో యుద్ధ భయానికి ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. సో వీటికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవాలా, అండ్ వీటి వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఏమేమి నష్టాలు ఉంటాయి? అండ్ ఇంకోటి ఏంటంటే నాకు వినిపించింది మార్నింగ్ నుంచి, ఈ కంటైనర్లలో ఎక్కడెక్కడైతే పోర్టుల్లో ఆగి ఉన్నాయో వాటిపైన ట్యాక్సీలు విధించొద్దంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని లేఖలు కూడా రాస్తున్నారు. అంటే ఆ పోర్టుకు సంబంధించినటువంటి నౌకలకు సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో. సో రెండింటిని ఎట్లా చూడొచ్చు? మీరు అనేది చాలా కీలకం. ఎందుకంటే పోర్టులో ఆపుకుంటే ప్రతిరోజు ట్యాక్స్ పడుతుంటది కదా, ప్రతిరోజు అది పడకుండా డిపార్ట్మెంట్. ఇంకోటి బాస్మతి రైస్ విషయంలో నష్టం జరిగినా కూడా అది చెడిపోయే వస్తువు కాదు, ఇవాళ కాబట్టి రేపు ఏమో చేసుకుంటాం, పాత అంటే మనం. కానీ రొయ్యలు కూడా కొంచెం కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటున్నారు కనుక దానికి కూడా రేటు పడిపోయింది, కానీ అమ్ముకోవడానికి అయితే అవకాశం ఉంది. కానీ అన్నిటికంటే అరటిపండ్లు, కోడిగుడ్లు ఈ సమస్యలు ఇది ఆపుకోవడానికి వీల్లేని పరిస్థితి. కొన్ని చుట్టూ తిరిగి వెళదాం అనుకుంటేనేమో చాలా సార్లు ఏమైందంటే 20 నుంచి 4 రోజులు టైం పట్టేది ఉంది. కనుక మీరు ఉల్లిగడ్డ చెడిపోతున్నాయి, ఉల్లిగడ్డ కూడా వచ్చే సీజన్ ఇప్పుడు ఉల్లిగడ్డ చెడిపోతుంది. అంటే వ్యవసాయ ఉత్పత్తులు చాలా వరకు నష్టపోతున్నాయి. ముఖ్యంగా పెరిషబుల్ అయితే నాన్ పెరిషబుల్ 2 ఉంటాయి కనుక వాటిలలో చాలా నష్టం అవుతున్నది. అన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు గ్యాస్ వీటి కొరతనేమో తాత్కాలికమైన వెంటనే చేసుకోవచ్చు, ఇవాళ కాకపోతే రేపు ఇంకో 4 రోజులకైనా వారం రోజులకైనా మనం తెప్పించుకోవచ్చు. ఇప్పటికే అమెరికా వాడోడు పర్మిషన్ ఇవ్వడానికి, కానీ అమెరికా మన రష్యా నుంచి మనకు గ్యాస్ కానీ లేకపోతే ముడి చమురు కానీ దిగుమతి చేసుకునే అవకాశం వచ్చింది. అవసరమైతే అమెరికా నుంచి కూడా తెచ్చుకుంటాం, మన సమస్య లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని అమెరికా $10 పెంచి మరి అమ్ముతుంది కదా, మనకైతే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు $90 నుంచి $110 పెరుగుతుంది అంటున్నారు. ఖతార్ దేశం కూడా ఇప్పుడు నిన్ననే అన్నది $150 దాకా పోవచ్చు అంటుంది. కనుక మనము దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు మొదలు గ్యాస్ మొదలు ఇబ్బంది తీర్చాల్సిన అవసరం ఉంది. పెట్రోల్ డీజిల్ సార్ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల మీద చాలా నష్టం కనిపిస్తోంది. మహారాష్ట్రలో నాసిక్ నుంచి దుబాయ్కి పంపిస్తున్నటువంటి ఆల్మోస్ట్ ఒక 800 కంటైనర్లలో ద్రాక్ష అట్లానే పోర్టుల్లో నిలిచిపోయింది. సో అది మొత్తం కూడా నాకు తెలిసి 11 రోజుల్లో ఖచ్చితంగా ఖరాబ్ అయ్యే ఉంటుంది, అవన్నీ కుళ్ళిపోయే ఉంటాయి. సో అది నష్టం అంటే ఖచ్చితంగా నష్టం, ఇది రైతుల మీద నేరుగా కూడా నష్టపడేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని కేంద్రం ఏమైనా చొరవ తీసుకొని ఈ రైతులకు నష్టం కలగకుండా అట పోర్టుల్లో ఉన్నటువంటి నౌకలకు సబ్సిడీ ఇవ్వడమా, లేదంటే రైతుల పక్షాన ఏమైనా చర్యలు తీసుకోవడమా, ఇట్లాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? ఇప్పుడు నాగపూర్ సంత్రా కూడా ఇబ్బంది వచ్చింది అంటున్నారు. నాగపూర్ సంత్రా బాగా ఫేమస్. దేశీయ వినియోగం ఎంత పెట్టినా కూడా ఇంతకన్నా పెరగదు కదా. కనుక విదేశాలకు పంపే దాని మీద మీరు అన్నట్టు ఒకటి పోర్టుల్లో నిల్వకు, రెండోది రొయ్యల రైతులను ఆదుకోవడానికి కరెంట్ బిల్లు ఆల్మోస్ట్ ₹1.40 పెంచారు. ఇప్పుడు కరెంట్ బిల్లు మొత్తం మాఫీ చేయడానికి కూడా రైతులు కోరుతున్నారు. ఒకటి వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు దానికి. మూడోది ఏంటంటే ఇప్పుడు వెంటనే ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయో వాటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
లేకపోతే కోల్డ్ స్టోరేజ్ పెట్టడానికి అవసరమైన తాత్కాలికంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఉల్లిగడ్డ కానీ, ఇప్పుడు నేను చెప్పిన అరటి పండ్లు కానీ, అరటి పండ్లు కూడా మనం కోల్డ్ స్టోరేజ్ పెట్టి 15 నుంచి 20 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. వీటన్నిటి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పుడు ఈవెన్ బియ్యం కూడా అటు కృష్ణపట్నం పోర్టు కానీ లేదంటే కాకినాడ కానీ చెన్నై ఈ ఈ ఈ పోర్టుల నుంచే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నాకు తెలిసి బియ్యమే దరిదాపు 3 లక్షల టన్నుల వరకు ఎగుమతి అయింది. మొత్తం కూడా ఎక్కడికక్కడ పోర్టుల్లో ఆగిపోయింది. బియ్యానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే అది బాస్మతి బియ్యం కానీ చెడిపోవు కదా ఇవాళ. కాకపోతే మీరు అన్నట్టు ఆ పోర్టులో ఆపడానికి కొన్ని ఛార్జీలు మాత్రం తప్పనిసరి తీసేయాలంటున్నాను. విధ్వంసం జరుగుతుంది, నష్టం జరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఒక ఇల్లు కాలిపోతే ఇంకో ఇంటి దాకా సెగ అంటుంది కదా, ఆ సెగ మనకు అంటింది. ఈ ముఖ్యంగా మిగతా దేశాల మీద ఇరాన్ దాడి చేసే క్రమంలో ఒక పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అమెరికా మీద ఒత్తిడి చేయడానికే నిన్న కాక మనకు క్షమాపణ చెప్పిన మన ఇరాన్ ఇప్పుడు మళ్ళీ దాడులు ఉధృతం చేస్తుంది. ఏది అమెరికాకు మిత్రపక్షాలుగా ఉన్న గల్ఫ్ దేశాల మీద వాళ్ళందరూ కలిసి ఒత్తిడి చేస్తే యుద్ధం అవుతుందేమో అనుకుంటున్నాము. ఇంకొక మాట కూడా ఏంటంటే మనకు ఆశపడుతున్నాం యుద్ధం ఆగడానికి అవకాశాలు ఏమో నేను చెప్తున్నాను. అట్లాగే మనకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు కూడా అయిపోతున్నాయి. ఏది మనకు అమెరికా చూస్తున్నాం. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు అయిపోతే విమానాశ్రయాలు నడవవు, జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. చాలా దుర్మార్గంగా ఉంటుంది. ఇంకొక వారం రోజులకు మాత్రమే 5 రోజులు అంటున్నారు. వృద్ధికి వచ్చి తాత్కాలికంగా కాల్పుల విరమణ కన్నా పూనుకుంటారా అని అంటే అమెరికా ఊరుకోమన్నా కూడా ఇజ్రాయెల్ ఊరుకోవట్లేదు. శ్రీకాంత్ చూస్తున్నాం మనం, ఇజ్రాయెల్ అమితుమి తేల్చుకుంటా ఉంటుంది. అంతేందుకు ముస్తఫాకు నిన్నటిదాకా బాగా గట్టిగా వ్యతిరేకించిన అమెరికా కొంచెం మెత్తబడ్డా చూసింది కదా, డైరెక్ట్ గా అంటలేదు. అంటే చూద్దాం అంటుంది. నిన్నటిదాకానేమో ముస్తఫా వస్తే ఖచ్చితంగా వాడిని కూడా చంపేస్తామని, భవిష్యత్ పాలకులు ఎవరైనా చంపేస్తామని అనుకుంటూ ముస్తఫా పట్ల కొంత అమెరికా కొంత మెతకదోని వహిస్తుంటే వాడిని చంపేస్తామని ఇజ్రాయెల్ శబ్దం పోనీ చూస్తున్నాం కదా మనం. గతంలో కురుక్షేత్ర యుద్ధంలో కదా సూర్యాస్తమయంలో నీ తల పోతుందని చెప్పి అంటున్నారు. ముస్తఫా పూర్తి స్థాయిలో మన ప్రమాణ స్వీకారం చేయకముందే పోతుంది, ఎగిరిపోద్దని సార్. ఇది ఇంకా తీవ్రతరమే కనిపిస్తోంది. ముస్తఫాని అధికారం చేపడితే చంపేస్తామని ఇజ్రాయెల్ చెప్పేసింది. నా ప్రమేయం లేకుండా, నా నిర్ణయం లేకుండా ఎలా అధ్యక్షుడు నియమిస్తారు అని చెప్పేసి ఇప్పటికే ట్రంప్ కూడా వాదిస్తున్నారు. అటు నిన్న పుతిన్ కూడా గంటసేపు రాత్రి మాట్లాడారు ట్రంప్తో. సో ఎక్కడ ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. బట్ భారతదేశం ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఎదుర్కొంటుంది, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయి. మన దేశం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ సార్, కమోడిటీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ గ్యాస్ డివిజన్ ఏదైతే ఉందో దీన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. దాంట్లో కేటగిరీ 1, కేటగిరీ 2, 3rd and 4th పూర్తి సరఫరా ఎవరికి ఉంటుందంటే ఇందులో ఇంటికి కానీ వాహనాలకు కానీ కేటగిరీ 1లో పూర్తి సరఫరా ఉంటుంది. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం బిఫోర్ యుద్ధం ఎట్లాంటి వాతావరణం ఉందో అట్లాంటి వాతావరణం. నెంబర్ 2 ఏంటంటే ఈ పరిశ్రమలు ఏదైతే ఉందో, ఏది ఎరువులను తయారు చేసేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉందో, సో వాటిల్లో దరిదాపు 70% గ్యాస్ను ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి సో వాటిని కొంతవరకు ఏమైనా ఆపేటువంటి పరిస్థితులు ఉండేటువంటి ప్రమాదం ఉందా? అండ్ మోర్ ఓవర్ పెద్ద పరిశ్రమలు అంటే నేషనల్ ఇంటిగ్రేటెడ్ సంబంధించినటువంటి పరిశ్రమలు ఉంటాయి. సో వాటి విషయంలో కూడా ఇప్పుడు కొంత డివిజన్ చేసేటువంటి అవకాశం ఉంది. వాటికి ఇంతవరకు కుదింపు ఉంటా ఉంటుంది. అండ్ 4th వన్ ఏంటంటే చిన్న వ్యాపారాలు ఏవైతే ఉంటాయి, ఇందాక మనం మాట్లాడుకునేవి అన్నీ కూడా చిన్న వ్యాపారాలు, ఏది హోటళ్ళు కానీ రెస్టారెంట్లు కానీ ఇవన్నీ కూడా 4th కేటగిరీకి వస్తూ ఉంటుంది. సో వీటిని విభజించిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? అండ్ మోర్ ఓవర్ దెర్ ఇస్ ఏ రూల్, అంటే ఒక చట్టం ఉంది, నిత్యావసరాలకు సంబంధించినటువంటి చట్టం 1955. సో ఇది ఏం చెప్తోంది అన్నది కూడా ఒక ప్రశ్న. సో దానికి సంబంధించి కొంత ఏమైనా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద చాలా కొంచెం నిబంధనలు కఠినంగా ఉండి ఈ మధ్యన సవరించాల్సిన అవసరం ఉందని నేను. ఎందుకంటే 50 మంది కంటే ఎక్కువ మంది గెస్టులు పిలిస్తే దాని కింద మీరు వసూలు చేయాలి వాళ్ళని. గతంలో పెళ్లి పత్రికలు చూసేవాళ్ళం కదా మనం, పెళ్లి పత్రికల్లో మీరే తెచ్చుకోగలరని రాసేవాళ్ళు తర్వాత పిలిచి కదా. అటువంటివన్నీ పనికిరాని చట్టాలు మార్చేయమన్నారు. శిక్షలు కూడా సాధ్యమని తక్కువ చేశారు. అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఈ అధికారులు లాభపడుతున్నారు, చాలా మంది బెదిరిస్తున్నారు అని దాన్ని చేశారు. కానీ అది అమల్లో ఉంది, ఇప్పటికి కూడా అమల్లో ఉన్న దానిలో మీరు అన్న 3 అంశాలు ఉంటాయి. ఒకటేమో నిత్యావసరంగా రోజు వాడే వాటిలలో కొరత రాకుండా చూడడం దాని చట్టం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా గ్యాస్ గోడౌన్ మీద దాడి చేయాల్సిందే, ఎక్కడైతే ఎవరు దాచిపెట్టుకుంటున్నారో ఎవరైతే లేదంటున్నారో వాళ్ళకి చేయాల్సిందే. మనకు బుకింగ్ కాల పరిమితి పెంచింది తప్ప మొత్తం లేదనడానికి అయితే వీల్లేదు. డొమెస్టిక్ గ్యాస్ సమస్య లేదు. అట్లా కమర్షియల్ గ్యాస్ కూడా లేదనడానికి వీల్లేదు, కానీ టైం తీసుకుంటుంది, వాళ్ళు కొంచెం టైం తీసుకుంటుంది కనుక అది రెండోది. మూడోది ఏంటంటే అన్నిటికంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద కొంతవరకు కృత్రిమ కొరత సృష్టించదు, అది ఉన్నది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కృత్రిమ కొరత కాదు, ఉన్నది పోతలేదు కదా అక్కడ సమస్య. ఒకవేళ కృత్రిమ కొరత సృష్టిస్తేనే ఈ చట్టం అనేది అమల్లోకి వస్తుంది. నిల్వ నిరోధక చట్టం అనేది ఏదైతే ఉందో కృత్రిమ కొరత సృష్టిస్తేనే. సో ఇప్పుడు ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి పరిస్థితుల్లోకి మనం వచ్చేసినట్టే కదా.
కావచ్చు. కానీ ఏంటంటే 2 ఉన్నాయి. ఇప్పటికి కూడా గ్యాస్ బుకింగ్ టైం మార్చిండ్రు. అంటే 15 నుంచి 21, 21 నుంచి 25 అవును. మార్చారు కదా! అవును. కానీ 24 అవర్స్ లోపల సప్లై చేయాలని మాత్రం మార్చలేదు. అవును. ఇప్పుడు ఎస్ఎంఎస్ కమ్యూనిటీ యాక్ట్ పక్కన పెడదాం. ఇప్పుడు 24 గంటల లోపు బుక్ చేసిన 24 గంటల లోపు సప్లై చేయాలి. అది మాత్రం మార్చలే ఇంకా. దానికి టైం లిమిట్ పెంచలే కదా! అప్పుడు ఏమవుద్దంటే మొదలు బుకింగ్ చేసుకుందాం. ఇప్పుడు చాలా మంది అంటే ఎప్పుడేం దొరుకుతుంది కదా తెచ్చుకుందాంలే అన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ లేదనగానే శ్రీకాంత్ మనం చాలా మంది వెంట పడతాం. లేదనగానే అందరూ గ్యాస్ దగ్గర గుమిగూడుతున్నారు అంటున్నాడు. ఇది ఒక రకంగా మన మెంటల్ గా చేంజ్ చేయడం మనుషుల్ని అంటే లేదు లేదు అయిపోతుంది యుద్ధం వస్తుంది కనుక అయిపోద్దేమో అనే భయంతో కూడా చాలా మంది బుకింగ్ టైం కాకముందు బుక్ చేసే ప్రయత్నం చేసి అంటే సార్ ఈ భయం ఎందుకు వస్తుందంటే సార్ ఈ భయం ఎందుకు వస్తుందంటే ఇప్పటికే ఎక్కడికక్కడ గ్యాస్ సరఫరా ఆపేశారు, కొన్ని రాష్ట్రాల్లో ఆపేశారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రజల్లో పడుతుంది. పడతారు కాదంటలేదు. కానీ మనకు బుకింగ్ టైం కాకముందే బుక్ చేస్తే బుక్ కాదు కదా. కానీ 24 గంటల టైం మాత్రం ఎక్కడ మార్చలేదు అంటున్నాను. ఇప్పటికి కూడా వాళ్ళు గ్యాస్ స్టేషన్స్ వాళ్ళు ఎవరైనా మన గ్యాస్ కంపెనీ వాళ్ళు ఎవరైనా గోడౌన్ పెట్టుకొని మరీ కుటుంబం కోసం చేస్తుంటారు. అంతేందుకు ఇప్పుడు మీరు రోజు గ్యాస్ సప్లై చేసే వాహనాలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా సిలిండర్లు సప్లై చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, దొరకలేమని చెప్పి బ్లాక్ లో అమ్ముకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు బుకింగ్ లేకుండా కూడా గతంలో. అంటే ఇప్పుడు అది ఆపాల్సింది ఎవరు? గ్యాస్ మనకు గోడౌన్ వాళ్ళు కదా, ఏజెన్సీస్ వాళ్ళు కదా, అది చేయాలి. చాలా వరకు ఇప్పుడు మొన్నటిదాకా ఎక్కడ పడితే అక్కడ దొరికినాయి కనుక ఎట్లా పడితే ఎవరు కూడా బుకింగ్ పెద్ద అవసరం లేకుండా ఇచ్చేసిపోయారు. 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ తీసుకొని ఇచ్చేసిపోయారు. దొరికినప్పుడు అందరూ సంతోషపడతారు, దొరకనప్పుడే సమస్య వస్తుంది కనుక ఇప్పుడు దాన్ని ఛానల్ చేయాలి. ఎక్కడ కూడా ఎంతకాలం అంటే ఇది సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్ ఆల్మోస్ట్ వంట నుంచి వాటికల వరకు అంటే శ్మశాన వాటికల వరకు ఎఫెక్ట్ కనిపిస్తోంది. మహారాష్ట్రలో అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లోని ఉదయం నుంచి కొన్ని చదువుతున్న కొన్ని వార్తల్లో శ్మశాన వాటికల్లో గ్యాస్ అయిపోయిందని చెప్పేసి దహన సంస్కారాలు కూడా ఆపేశారు. సో ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇప్పుడు ప్రభుత్వాలు ఆల్టర్నేట్ సోర్స్ ఏం చేయాలి? గతంలో మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ అవే పాత డిస్కౌంట్లు తగ్గిస్తే రష్యా నుంచి ఏమైనా దిగుమతి చేసుకునేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఛాన్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? అండ్ గల్ఫ్ దేశాల నుంచి ఈవెన్ సౌదీ నుంచి మనకు రావాల్సినటువంటి ఆల్మోస్ట్ 50% సౌదీ నుంచే రావాల్సి ఉంది. ఐ థింక్ సో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో దాని మీద ఎఫెక్ట్ పడింది, దాని మీద డ్రోన్ అటాక్ అయింది, అక్కడ పూర్తిగా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. సో దేశంలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎందుకంటే ముంబైలో సార్ ఆల్మోస్ట్ ఈరోజు ఉదయం వరకు 10,000 రెస్టారెంట్లు, హోటళ్ళు, బార్లన్నీ మూతపడిపోయినాయి. ఆల్మోస్ట్ కమర్షియల్ యూజ్ చేసేటువంటి సిలిండర్లకు సంబంధించినటువంటి సెక్టార్ మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది దేశవ్యాప్తంగా. ఇంపాక్ట్ ఖచ్చితంగా సాధారణ ప్రజల్లో పడుతుంది. అయితే హార్మోన్ జలసంధి నుంచి మాత్రం చైనాతో పాటు మనకు కూడా వెసులుబాటు లభిస్తే ముఖ్యంగా ముడి చమురు విషయంలో కొంత వెసులుబాటు వచ్చేది. గ్యాస్ విషయంలో అయితే గ్యాస్ కంటైనర్ల కంటే పైప్ లైన్ ద్వారానే రావాల్సింది కనుక ఈ స్థితిలో ఎక్కడైనా పైప్ లైన్ బొక్కగొట్టి చేస్తారని భయంతో కూడా గ్యాస్ సప్లై ఫుల్ ఉంచుతలేరు అనేది ఒక మాట వస్తుంది. బెంగళూరులో అయితే స్వచ్ఛందమే బంద్ చేశారు యజమానులందరూ కూడా, హోటల్ యజమానులందరూ కూడా ముందున్న ప్రమాదం పసిగట్టి వాళ్ళు మొత్తం బంద్ చేస్తున్నా, మీరు మాకు సరైన వెసులుబాటు కల్పించండి, 115 రూపాయలు పెంచడమైంది, మళ్ళీ గ్యాస్ కొరత సృష్టించమైంది, మాకు ఉన్నంత సప్లై చేయండి ఆగిపోయేదాకా అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టించడం కానీ ఏమైనా చేస్తే చేయాలి. సాధ్యమంత వరకు 2 వైపులా, ఒకటి రష్యా నుంచి డైరెక్ట్ గా తీసుకునే అవకాశం ఉంది కనుక దాన్ని పునరుద్ధరించాలి. అట్లాగే మన రిఫైనరీలను మనం వీలైన తొందరగా తెరవాలంటున్నాం. ఇప్పుడు మనకు వేరే వాళ్ళది ఉన్నది గుజరాత్ దాకా, మన హైదరాబాద్ ద్వారా పైప్ లైన్, భాగ్యనగర్ పైప్ లైన్ ఉంది మనకి ఇక్కడ. దాన్ని ఎందుకు మనం రివైవ్ చేసుకోవద్దని చేయాలి. దానికి టైం పడుతుంది. వెంటనే వాళ్ళు అనుకుంటే బావులో నుంచి నీళ్లు దొరికినట్టు ఈజీ కాదు కనుక కొంత టైం పడుతుంది. ఏదైనా సరే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని వాణిజ్య శాఖ మంత్రి అంటున్నాం, కొంచెం ఇవ్వాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ప్రజలంతా కూడా ఒక ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. కానీ దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో డొమెస్టిక్ కస్టమర్స్ ఎవరైతున్నారంటే ఇళ్లల్లో వంటకు ఉపయోగించేటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత కూడా రాబోతుంది అన్నటువంటి భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పటికే సిలిండర్ల మీద 60 రూపాయల ధరను పెంచడం, మోర్ ఓవర్ ఆ బుకింగ్ టైం డ్యూరేషన్ని, ఆ సమయాన్ని కూడా 5 రోజులకు పెంచడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి కృత్రిమ కొరత సృష్టించేటువంటి మాఫియాలు ఉన్నాయి. బట్ ప్రభుత్వం అట్లాంటి పరిస్థితులు రాకుండా కొన్ని కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఏదైనా వాణిజ్య శాఖ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపైన ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో రెస్టారెంట్లు, హోటళ్ళు మూసేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండేదో, ఈ యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాంటి ప్రభావం ఉండబోతోందో. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.